పంచ్ కైలాష్లో 4 కైలాష్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. కైలాష్ మానసరోవర్ ఒక్కటి నా డ్రీమ్. నేను చిన్నప్పటి నుండి వింటున్నా కైలాష్ పర్వతం గురించి, అక్కడ శివుడు ఉంటాడు అనేసి. మీ వీడియోస్లో నేను చూశాను. నేను పంచ కైలాష్లో 4 కైలాష్ మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేసి, అండ్ మీరు చేయడమే కాకుండా చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ ఇచ్చారు. ఒక యూత్ అంతా, ఒక యంగ్ టీమ్ అంతా కూడా వెళ్ళొచ్చు. మనం ఏ మనాలియో ఏ మిగతా టూర్స్ కాకుండా లైఫ్లో మన లైఫ్ని టర్న్ చేసేటువంటి ఒక యాత్ర ఏదైనా ఉంది అంటే కైలాష్ యాత్ర. సో ఆ పంచ కైలాషాల్లో మీరు 4 కైలాష పూర్తి చేసుకున్నారు. సో మీ డ్రీమ్ మెయిన్ కైలాష్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ నెరవేర్చడానికి మీకు భగవంతుడు ఈ సంవత్సరం మనం కైలాష యాత్ర చేస్తే 12+1 13 కైలాష యాత్ర చేసినటువంటి ఒక ఫలితం అని. సో ఈ సంవత్సరం మీరు కైలాష యాత్ర చేశారు కాబట్టి మీరు ఒక్కసారి కాదు, మీకు 13 సార్లు కైలాష యాత్ర చేసిన ఫలితం పరమేశ్వరునికి అందిస్తాడని కోరుకుంటూ, అండ్ ఆ కైలాష్ నాథుడి అనుగ్రహం మీ మీద పరిపూర్ణంగా ఉండాలని, అండ్ మీరు రేపటి నుండి చేసేటువంటి ఆ 3 days పరిక్రమ కూడా చాలా సక్సెస్ఫుల్గా చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ రుణం నేను ఎప్పుడు తీర్చుకోలేను, ఎప్పుడు మర్చిపోలేను. మీ వల్ల నేను ఇంత మంచి దర్శనం చేసుకున్నా. అసలు నేను వెహికల్ నుండి చూడంగానే నాకు మాటలు రాలేదన్నమాట. మీరు ఎంతోమందిని యాత్రికులను తీసుకొని రావాలి నెక్స్ట్. ఇంకా నాలాంటి వాళ్ళని, ఇంకా పెద్ద వాళ్ళని, ఈవెన్ పెద్ద వాళ్ళు వచ్చినా కూడా అసలు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా సార్ చూసుకుంటున్నారు. స్టాఫ్ కూడా ఉన్నారు. సో ఎట్లాంటి ఇష్యూస్ ఏం లేవు. ఫుడ్ దగ్గర కానీ, హోటల్ దగ్గర కానీ, ట్రాన్స్పోర్ట్ దగ్గర కానీ మీరు ధైర్యంగా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో రావచ్చు. మీ వల్ల పంచ్ కైలాష్లో 4 కైలాష్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. కైలాష్ మానసరోవర్ ఒక్కటి నా డ్రీమ్. నేను చిన్నప్పటి నుండి వింటున్నా కైలాష్ పర్వతం గురించి, అక్కడ శివుడు ఉంటాడు అనేసి. నా డ్రీమ్ అనమాట ఇది. సో మీరు మానసరోవరంలో నిన్న నక్షత్రాలు చూసారా అమ్మ? చూసారా నక్షత్రాలు నైట్ మీరు మానసరోవరంలో? సో ఎట్లా అనిపించింది మీకు? చాలా అది కేవలం అందరూ చెప్పేటువంటి ప్రచారం మాత్రమేనా, లేదా నిజంగా స్టార్స్ చూడొచ్చా? మనం నిజంగానే చూడొచ్చు. నిజంగా చూసారా? ఎన్ని స్టార్స్ కనపడ్డాయి మీకు? చాలా ఉన్నాయి. కానీ మనము చలి చాలా ఉంటది కాబట్టి నైట్ టైం అన్ని మంచిగా వేసుకొని మనము రావాలి. చూడొచ్చు చాలా సేపటి వరకు. ఎన్నో నక్షత్రాలు, 60 నుండి 70 వరకు నక్షత్రాలు మనం చూడొచ్చు. మీరు నెక్స్ట్ టైం బ్యాచ్ గ్రూప్లో వచ్చినప్పుడు కంపల్సరీ అది మిస్ అవ్వకండి మానసరోవర్ లేక్ దగ్గర. యాక్చువల్గా కైలాష్ యాత్రలో మేము ఫస్ట్ నుంచి గమనిస్తున్నా, చాలా మంది పాపం 65-70 years వరకు ఉన్నటువంటి వారు ఉన్నారు. సో ఏ టైంలో ఎప్పుడు దొరికినా సరే మీరు అందరికీ మీరు హెల్ప్ చేస్తూ, వారి బ్యాగ్స్ని కోఆర్డినేట్ చేస్తూ, నడవలేని వాళ్ళకి చేయబెట్టుకొని మీరు నడిపిస్తూ మీరు అందరిని ఎంకరేజ్ చేస్తున్నారు. సో యాక్చువల్గా కైలాష్ యాత్ర చేయాలి అంటే మీది రైట్ టైం అమ్మా. ఎందుకంటే ఈ టైంలో కైలాష్ యాత్ర చేస్తే రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంతా కైలాష్ యాత్ర యొక్క ఎసెన్స్ వల్ల మన లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. సో 60+ తర్వాత మనం కూర్చొని స్వామివారిని మననం చేసుకుంటూ ఉండమే తప్ప ఆ తర్వాత మన లైఫ్లో చేంజ్ చేసుకోవడానికి పెద్దగా ఏమి ఉండదు. సో యువత, ముఖ్యంగా యూత్ కైలాష్ యాత్ర చేయాలి. మీలాంటి వారు ముందు కైలాష్ యాత్ర చేస్తే మీలాంటి వారి వల్ల చాలా మందికి ఇది ఒక స్ప్రెడ్ అయిపోయి వారి లైఫ్ చేంజింగ్ పాయింట్ లైఫ్ బిఫోర్ కైలాష్ అండ్ లైఫ్ ఆఫ్టర్ కైలాష్ లా ఉంటుంది. సో ఇంతవరకు మీరు ఎన్నెన్నో యాత్రలు చేశారు. ఈ కైలాష్ యాత్ర వల్ల ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ చేంజ్ అవ్వాలని అవుతుందని ఖచ్చితంగా నేను ఆశిస్తున్నా తల్లి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంతకు ముందు కూడా చెప్పిన, ఈ పంచ్ కైలాష్లో నాది కైలాష్ మానసరోవర్ ఒక్కటి బ్యాలెన్స్. అది మీ వల్ల చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. లార్డ్ శివ బ్లెస్సింగ్స్, పేరెంట్స్ బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్, మీ బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల నేను ఇప్పుడు ఇక్కడ నిలబడిన. మీరు చూడొచ్చు ఎంత మంచిగా దర్శనం ఇస్తున్నాడో దేవుడు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎప్పుడూ మర్చిపోలేను మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. హర హర మహాదేవ్. హర మహాదేవ్.